మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, శుభములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వాక్య భాగంలో వ్రాయబడిన ఒక చక్కని మాట. మనకు కావలసినవన్నీ ఇవన్నీ మనకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆ పైనున్న వాక్య భాగంలో 31వ వాక్యంలో రాయబడిన మాట, వేసుకోవడానికి వస్త్రములు, తినడానికి తిండి, సమస్తం మనకేమేమి కావాలో ఇవన్నీ కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈరోజు మనం నేర్చుకుంటున్న వర్తమానం, పరలోకమందున్న దేవుడు, పరలోకపు తండ్రికి, పైనున్న మన దేవునికి సమస్తం తెలుసు. మనకేం కావాలో, ఏమి ఇవ్వాలో, ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో అన్నీ యేసయ్యకు తెలుసు. అందుకే మనం ఏం చేయాలి? పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయాలి, పరలోకమందున్న దేవుని స్తుతించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యంలో, దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్న ప్రాంతంలో ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఆ సమస్యకు విడుదల కలగాలి అని దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? పరలోకమందున దేవుని కటాక్షం పొందున్నట్లు దేవుణ్ణి వేడుకొని ప్రార్థించిరి. మనకి ఏ సమస్యలు ఉన్నా దేవుణ్ణి వేడుకొని పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయాలి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, పరలోకమందున్న దేవునికి మనకి ఏం కావాలో అన్నీ తెలుసు. కాబట్టి ఆ పరలోకమందున్న దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి వేడుకోవాలి. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు లాగా మనకున్న సమస్యలు చెప్పి ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనకు కావలసినవన్నిటిని దయచేయునుగాక. దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 19వ వాక్యంలో, కార్యం చేసిన తర్వాత పరలోకమందున్న దేవుణ్ణి షడ్రక్, దానియేలు, మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించారు. పరలోకమందున్న దేవుని వాళ్ళు స్తుతించుచు ఘనపరిచిరి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయాలి, పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాలి. మనకు కావలసినవన్నీ ఆయనకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన పరలోకమందున్న దేవుడు, సమస్తమును మనకి ఏమి ఇవ్వాలో తెలిసినవాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో, పరలోకమందున్న దేవునికి పక్షపాతము లేదు. ఒకరికి ఒకలాగా, మరొకరికి మరొకలాగా, ఒకరికి ఇది ఇచ్చి ఒకరికి మరొకరు ఇవ్వకుండా ఇలా పక్షపాతం చూపడు. మనుషులు అనుకోండి, తన మన అని పక్షపాతం చూపుతారు. రాజకీయ నాయకులు కొంతమంది అక్కడక్కడ అనుకోండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తారు, నచ్చని వాళ్ళకి చేయరు. పక్షపాతం కొంతమంది చూపుతూ ఉంటారు. అక్కడక్కడ మనుషులు కూడా గమనిస్తే వాళ్ళ పిల్లలను ఒకలాగా, వేరే వాళ్ళ పిల్లలను ఒకలాగా పక్షపాతం చూపుతూ ఉంటారు, వ్యత్యాసం. కానీ దేవుడైతే ఎప్పుడూ ఎవరిని అలా పక్షపాతం చూపడు, అందరికీ ధారాళంగా దీవిస్తాడు. ఆయనకి ప్రార్థించే వాళ్ళందరికీ మేలు చేస్తాడు. పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేసి చూడు, పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించి చూడు. అందుకే మూలవాక్యంలో మనకు ఇవన్నీ కావలసి ఉన్నవని పరలోకమందున్న దేవునికి తెలుసు. అందుకే ఆయనకే ప్రార్థన చేయి. దానియేలు లాగా, షడ్రకు మేషకు అబేద్నెగోలు లాగా ఆయనకే ప్రార్థన చేయాలి. ఆయనే స్తుతిస్తే మనకు కావలసినవన్నీ పరలోకమందున్న దేవుడు నీకు, నాకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. పరలోకమందున్న దేవుని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? ఒక 2-3 మాటలు మీకు తెలియపరుస్తాను. మొదటి మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యంలో, ఈ భూమి మీద 2-3 ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న దేవుని వలన అది మీకు దొరుకును, అది మీకు లభిస్తుంది. మొదటి ఆశీర్వాదం, 2-3 లేకపోతే 4 ఒక ఐక్యతగా కూడి ఈ భూమి మీద దేని కొరకు ప్రార్థన చేస్తారో, ఒక కుటుంబం అనుకోండి, సాయంకాలం పూట కుటుంబ ప్రార్థన, భార్య, భర్త, పిల్లలు 4 చేరి, లేకపోతే 5 మంది చేరి ఒకే సమస్య కొరకు ఏకీభవించి ప్రార్థన చేస్తే వెంటనే పరలోకమందున దేవుడు మీరు వేడుకున్నది మీకు దయచేయునుగాక. ఐక్యత గల ప్రార్థనలో ఎంత బలం ఉందో చూడండి. ఒంటరి ప్రార్థన వేరు, కుటుంబంతో చేసే ఐక్య ప్రార్థన వేరు. సంఘ ప్రార్థన కూడా ఐక్యత గల ప్రార్థన. సేవకులతో కలిసి ప్రార్థన చేయించుకోవడం ఐక్యత గల ప్రార్థన. కొంతమంది ఫోన్ చేసి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు సేవకులతో ఫోన్ చేసి ఏకీభవించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. 2 కలిసి ప్రార్థించినప్పుడు
ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఒకవైపు సేవకుడు, ఒకవైపు విశ్వాసి, సంఘములో ఒకవైపు సేవకుడు, ఒకవైపు విశ్వాసులు, ఇట్లా ఇద్దరు ముగ్గురుగా ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు ఐక్యత గల ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. వెంటనే పరలోకమందున దేవుడు మన వేడుకున్నవి మనకు దయచేయునుగాక. బైబిల్లో గమనిస్తే బైబిల్లో మంచి మాటలు. యెషయా గ్రంథం 65:24 వారు వేడుకొనక మునుపు వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు ప్రార్థించుచుండగా వారి మనవి ఆలకించెదను. మన వేడుకొనక మునిపే మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన. ఇంకా గమనిస్తే లూకాసు వార్త 5:12 ఒక కుష్ఠరోగి రోగంతో వచ్చి యేసయ్య దగ్గరికి వేడుకొన్నాడు. అయ్యా, నా రోగాన్ని బాగు చేయమని వేడుకుంటున్నానని అడిగితే వెంటనే యేసయ్య తన రోగం నుంచి బాగు చేశాడు. ఆదికాండం 25:21 ఇస్సాకు తన భార్య కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడు. భార్య భర్తలారా, వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ భర్త కొరకు దేవుని దగ్గర వేడుకో. పనులు కావాలా, దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. ఇస్సాకులాగా ఒక భర్తగా నీ భార్య కొరకు దేవుని దగ్గర వేడుకొని ప్రార్థన చేయి. ఇస్సాకును గమనించండి. తన భార్య గర్భఫలం లేక గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒక భర్తగా తను ప్రార్థన చేశాడు. తన కుటుంబంలో ఒక భర్తగా తన భార్య కొరకు వేడుకొని ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థన ఆలకించి తన భార్యను దేవుడు స్వస్థపరిచి గర్భఫలం ఇచ్చాడు. అలాగే లూకాసు వార్త 9:38 ఒకే ఒక్క కుమారుడు ఆ తండ్రికి దేవుని దగ్గరకు వచ్చి తన కుమారుని గురించి వేడుకొని ప్రార్థన చేశాడు. అయ్యా, ఒకే ఒక్క కుమారుడయ్యా, వీడు దైవ శక్తులతో పీడించబడుతున్నారు, బాగు చేయండి, స్వస్థపరచండి. తన కుమారుడి కొరకు వేడుకున్న వెంటనే యేసయ్య తన కుమారుడిని బాగు చేశాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ కుమారుడి కొరకు దేవుని దగ్గర వేడుకో. నీ కుమార్తె కొరకు దేవుని దగ్గర వేడుకొని ప్రార్థన చేయి. పిల్లల చదువుల, వివాహాల, ఉద్యోగాల దేవుని దగ్గర వేడుకొని ప్రార్థన చేయి. ఇస్సాకు తన భార్య కొరకు వేడుకొని ప్రార్థన చేసినట్లు భార్యాభర్తలు ఒకరికొకరు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర వేడుకోనండి. దేవుడు నీ భార్యను ఆశీర్వదించునుగాక, నీ భర్తను దీవించునుగాక, నీ కుమారుణ్ణి ఆశీర్వదించునుగాక. నువ్వు దేవుని దగ్గర ఐక్యత కలిగి వేడుకొని ప్రార్థించినప్పుడు తప్పక పరలోకమందున దేవుడు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మీరు వేడుకున్నది మీకు దయచేసి స్వస్థపరుస్తాడు. నీ భార్యను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఈ మాట మీ జీవితంలో, మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. రెండవ మాట మత్తయి సువార్త 6:26 పరలోకమందున్న మీ తండ్రి ఆకాశ పక్షుల్ని పోషించినట్లుగా మిమ్మల్ని పోషించును. రెండవది, పరలోకమందున్న దేవునికి మనం ప్రార్థన చేసి స్తుతించినప్పుడు పరలోకమందున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తాడు, సమృద్ధిగా పోషిస్తాడు. ఆదికాండం 48:15 నిండు వృద్ధాప్యమందు యాకోబు అనబడుతున్న ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు యోసేపు యొక్క పిల్లల మీద చేతులుంచి తను చెప్తారు, నేటి వరకు నన్ను ఏ దేవుడు పోషించాడో, మీ తండ్రి అయిన యోసేపును ఏ దేవుడు ఆశీర్వదించాడో ఆ దేవుడి ద్వారా మీరు దీవించబడతారని యాకోబు అనబడే ఇశ్రాయేలు యోసేపు పిల్లలను తన మనవలను ఆశీర్వదించినట్లు లేఖనంలో చూస్తాం. ఆ మాట ఎంత బాగుంది. అప్పటికే నిండు వృద్ధాప్యానికి వచ్చాడు ఇశ్రాయేలు. తన జీవితకాలం అంతా ఎవరు పోషించారో? మనుషులు కాదు, దేవుడు. ఆ మాట ఉపయోగిస్తాడు. నేటి వరకు నన్ను ఏ దేవుడు పోషించాడో నిన్ను, నీ కుటుంబాన్ని ముదిమి వరకు పోషిస్తాడు, కాపాడుతాడు, చేతి నిండా పనులు ఇస్తాడు, సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. కంగారు పడద్దు, భయపడద్దు. నేను పుట్టించిన వాడు, నిన్ను కలగజేసిన దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. యాకోబును కానీ, తనకిచ్చిన 12 మంది మగపిల్లలు కానీ, ఒక కూతురును కానీ, తన పిల్లలు, మనవలు, మనవరాలు అందరినీ దేవుడు ఎట్లా పోషించాడు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాడు. బైబిల్లో గమనిస్తే ఇంకా ఆత్మీయంగా 81వ కీర్తన 16వ వాక్యంలో అతి శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో నిన్ను పోషిస్తాడు. తేనె అంటే వాక్యానికి సాదృశ్యం, శ్రేష్టమైన గోధుమలంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ద్వితీయోపదేశకాండం 8:3 నీవు ఎరుగని మన్నాతో దేవుడు నిన్ను పోషించాడు, మీ పితరులను పోషించాడు. వాక్యమనే మన్నాతో మనల్ని కూడా పోషిస్తాడు. శారీరకంగా, ఆత్మీయంగా పరలోకమందున దేవుడు మనల్ని ఎక్కడ పుష్టి తగ్గకుండా, బలము తగ్గకుండా పోషించునుగాక. ఆమేన్. సంఘాల్లో కోరుకోండి, మాకు సమృద్ధి అయిన వాక్యపు ఆహారంతో, మన్నాతో దేవుడు పోషించాలని కోరుకోండి. పరలోకమందున దేవుడు మీ ప్రార్థన విని పోషిస్తాడు. మూడవ మాట గమనిస్తే దానియేలు గ్రంథం 2:37
పరలోకమందున్న దేవుడు మీకు అధికారాన్ని, బలమును, ఘనతను అనుగ్రహించును. ఆ చోట రాజుకు దేవుడు అది అనుగ్రహించాడు, మనకు కూడా అనుగ్రహిస్తాడు. బలం, అధికారం, ఘనత పరలోకమందున దేవుని ద్వారే కలుగుతాయి. అవే శాశ్వత కాలం ఉంటాయి. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను. పరలోకమందున దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. శత్రువుకి, రోగాలకి భయపడవలసిన అవసరం లేదు. లోకాసువార్త 10:19 ఉంది. శత్రు బలం మీద మీకు అధికారం ఇచ్చాను. 29వ కీర్తన 11వ వాక్యంలో యెహోవాయే మనకు బలం అనుగ్రహించుచున్నాడు. మనం బలహీనం కాకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని పరలోకమందున దేవుడు బలపరిచి, బలమిచ్చి, బలముతో నడిపించునుగాక. రాజుల మొదటి గ్రంథం 3:13లో కూడా సొలొమోనుకి ఐశ్వర్యం, ఘనతను దేవుడు ఇచ్చాడు. ఘనపరుస్తాడు ఆయన, ఘనతనిచ్చే దేవుడు ఆయన. ఈ మూడు చూడండి, అధికారం, బలము, ఘనత పరలోకమందున దేవుని ద్వారా కలుగునుగాక. నీ కుటుంబానికి ఈ వాక్యాన్ని ఎవరెవరు వింటున్నారో వారందరికీ, సంఘాలలో సేవకులకు అందరికీ పరలోకమందున దేవుని ద్వారా అధికారం, బలము, ఘనత మనందరికీ కలిగి పరలోక రాజ్యానికి మనం అందరం సిద్ధపరచబడతాము గాక. చివరిగా 4వ మాట గమనిస్తే యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యంలో యోబు అంటాడు, పరలోకమందున దేవుడు నాకు సాక్షి అయి ఉన్నాడు, నా పక్షంగా ఆయన సాక్ష్యం పలుకుతాడు. 4వదిగా పరలోకమందున దేవుడు మనకు సాక్షి. లోకంలో అప్పుడప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు మనుషులు చెప్పే మాట ఎవరు చూడకపోయినా పైన దేవుడు చూస్తున్నాడు, మీకు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. మాకెవరు లేరని అనుకుంటున్నారా? పైనుండి దేవుడు అన్ని చూస్తున్నాడు. మా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? దేవుడు సాక్షిగా ఉన్నాడు. నిజమే, పరలోకమందున దేవుడు అన్ని చూస్తున్నాడు, సాక్ష్యం చెప్తాడు, ఈ భూమి మీద ప్రతిఫలం ఇస్తాడు. ఆయన్ని సాక్షిగా పెట్టుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం 48వ వాక్యంలో మామ, అల్లుడు లాబాను, యాకోబు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు లేరు. ఇద్దరు ప్రార్థన చేసుకొని ఒక చోట రాళ్ళను కుప్పగా పేర్చి ఈ మాట చెప్తారు, నీకు నాకు మధ్య దేవుడే సాక్షి. లాబాను, మామ అనబడే లాబాను యాకోబుతో అంటాడు, నా కూతుర్లను కాక వేరే వాళ్ళని వివాహం చేసుకుంటే మన ఇద్దరి మధ్యలో దేవుడే సాక్షి, దేవుడు న్యాయం చేస్తాడు. యాకోబు అంటాడు, నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి తక్కువగా మాట్లాడితే దేవుడే సాక్షి, నా గురించి నాకు హాని చేయాలని చూస్తే, నా జీతాలు మార్చినట్లు మరలా ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే దేవుడే సాక్షి. చూడండి, దేవుడు సాక్షిగా ఉంటే అన్యాయం జరగదు. దేవుడు సాక్షిగా ఉంటే అంతకుముందు లాభాలతో అంటాడు, నీ అల్లుడితో యాకోబుతో తక్కువ ఎక్కువ మాట్లాడావంటే, మంచిగానే చెడ్డైనా మాట్లాడావంటే జాగ్రత్తగా మాట్లాడు. దేవుడు సాక్షిగా ఉంటే అన్యాయం జరగనివాడు. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, అత్తకోడల మధ్యలో, బంధువుల మధ్యలో నాకు దేవుడే సాక్షి అని చెప్పండి. పరలోకమందున దేవుడు సాక్షిగా నీకున్నాడు, నీ పక్షంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. పొలాల దగ్గర అన్యాయం జరుగుతుందా? కోర్టులో అన్యాయం జరుగుతుందా? ఆస్తిపాస్తుల దగ్గర అన్యాయం జరుగుతుందా? దేవుడే సాక్షి అని చెప్పండి, ప్రార్థన చేయండి. పరలోకమందున దేవుని సాక్షిగా పెట్టుకోండి. అన్యాయాలు తొలగిపోవునుగాక. దేవుడు సాక్ష్యం ఇచ్చి మీ పక్షంగా ఉండి అద్భుతం చేయునుగాక. మన దేవుడు నమ్మకమైన సాక్షి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 3:14లో సత్యసాక్షి అయిన సత్యం చెప్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు. పరలోకమందున దేవుడు మనకు సాక్షి. నీ మధ్యలో ఏం జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. నీ బంధువుల మధ్యలో ఏం జరుగుతుందో పైన ఉన్న పరలోకమందున దేవుడు చూస్తున్నాడు. సాక్ష్యం చెప్తాడు, సాక్ష్యం చెప్పి న్యాయం చేస్తాడు. సాక్షిగా ఉండి నీ పక్షంగా పోరాడుతాడు. జయమిచ్చునుగాక. ఈ 4 ఆశీర్వాదాలు పరలోకమందున దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రార్థన ఆలకించి వేడుకున్నవి దయచేయునుగాక. 2వది, పరలోకమందున దేవుడు సదాకాలం ముదిమి వరకు పోషించునుగాక. 3వదిగా, పరలోకమందున దేవుడు అధికారము, బలము, ఘనతను నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. చివరిగా 4వదిగా, పరలోకమందున దేవుడు మనందరి మధ్యలో జరుగుతున్నది కనిపెట్టి సాక్షిగా ఉండి న్యాయం చేయునుగాక. అందుకే పరలోకమందున దేవునికి మనకి ఏం కావాలో అన్నీ తెలుసు. పరలోకమందున దేవునికి ప్రార్థన చేద్దాం. దానియేలులాగా పరలోకమందున దేవుని స్తుతిద్దాం. ఈ మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. పరలోకమందున దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.